దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యపు వెలుగులో దేవుని నామాన్ని కనపరుచుకున్నాం. దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగం ఏమిటి అంటే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు అక్కరగా ఉన్నవన్నీ కూడా మనకి ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి దేవుడు. మన హృదయంలో మన హృదయవాంఛ అంతా ఆయన ఎరిగినటువంటి వాడు. దేవా తండ్రి, అంతటి మహాదేవుడు మాకు ఇక ఎవరు లేరు తండ్రి. సమయంలో నీ మాటలు తండ్రి, నీ వాక్యము ధ్యానించుతాం ప్రభా. మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. అక్కరకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఎరిగినటువంటి మా దేవుడు వ్యర్థము కానిటువంటి స్థితిని మేము అనుభవించాలన్నటువంటి నీ ఉద్దేశాన్ని సంపూర్ణంగా మా పట్ల నెరవేర్చాలని ఇష్టపడిన దేవుడు. ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మీకు అక్కరగా ఉన్నటువంటివన్నీ కూడా ఆయనకు తెలియదు అంటే అవన్నీ కూడా మనకు ఆయన ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మరి 3వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నాం. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. జ్ఞానులు ఏమనుకుంటారు? నాకు జ్ఞానం ఉంది అనుకుంటారు. ఈ రోజు ట్రెండ్ ఎలా ఉంది అంటే, వాక్యాన్ని ప్రకటించడం బాగానే ఉంది, కానీ వాక్యాన్ని అనుసరించడం అది అంత సులభమైంది కాదు. ఈ రోజుల్లో వాక్యం తెలిస్తే చాలు, చెప్తే చాలు అన్నటువంటి ఆలోచన ఎక్కువగా ప్రజల మధ్య వ్యాపించిపోయింది అనమాట. అయితే వాక్యానుసారంగా నడవడం చాలా అవసరం. తిప్పి మాట్లాడడం కాదు, కానీ వాక్యానుసారంగా నడవటం చాలా అవసరం. అందుకని వాక్యం అంటుంది, జ్ఞానయుక్తంగా నడిచే ప్రతి విషయంలో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. చూడండి ఏమంటుంది, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును, జ్ఞానుడి యోచనలు వ్యర్థములు. లోకానుసారమైన జ్ఞానంతో వాక్యం బోధించడం అనేది అది వ్యర్థమైనటువంటిది. మాటకు కట్టుబడి లేనటువంటి జీవితం, వాక్యానుసారంగా నడవలేని జీవితం, వాక్యానికి లోబడి లేని జీవితం, వ్యర్థమైనటువంటి మాటలు. జ్ఞానయుక్తంగా మాట్లాడే ప్రతి మాట వ్యర్థము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అలాంటి మాటలను మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా మన జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. మరి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ఎంత స్పష్టంగా యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు సత్య సంబంధులమని ఎరుగుదుము. ఎందులో వలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఎవరు? మనమంతా చిన్న పిల్లలం. మనమంతా తెలిసిన వాళ్ళం కాదు. మనమంతా జ్ఞానం కలిగినటువంటి వారం కాదు. మనమంతా ఏదో ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారము కాము. చిన్న పిల్లలము దేవుని సన్నిధిలో. కాబట్టి దేవుడు మన హృదయముల కంటే అధికుడు. మన హృదయములన్నిటికంటే ఆయన ఏమైనాడు? అధికుడైనాడు. ఆయన మనం వక్రీకరించడం వ్యర్థము. మనం అనుసరిస్తున్నామా? చెప్పాలి. అనుసరించలేదా? చెప్పడంతో నోరు మూసుకోవాలి. అది దేవుని ఇష్టం. కాబట్టి మనం అనుసరించకుండా ఎన్ని చెప్తే ఏం ప్రయోజనం?
అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఆయనకు అన్ని తెలుసు. ఆయన మాటలు మనం అంగీకరించాలి, అంతే. ఆయన మాటలను మనము అంగీకరించాలి. అంగీకరించడమే ఇతరులకు బోధించటం. అంగీకరించకుండా డబ్బా కొట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. ఏం ప్రయోజనం? ఎన్నో విధాలుగా తిప్పి మాట్లాడినంత మాత్రాన ఏం ప్రయోజనం లేదు. అందుకని వాక్యం ఏముంటుంది అంటే, గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను. ఆలోచించాలి. దోషారోపణ చేయను అంటే అర్థం ఏంటి? దేవుని మాటలు మనం అంగీకరించాలి జీవితం. దోషారోపణ కదా. అంగీకరించకుండా ఎన్ని కలబిల్లి మాటలు మాట్లాడితే ఏం ప్రయోజనం? కాబట్టి దేవుని మాటను మనము అంగీకరించాలి. దేవుని మాటకు మనము విధేయత చూపాలి. దేవుని యందు మనం విశ్వాసం కలిగి జీవించాలి. కనుక ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకోవాలి. ఆయన మాటకు మనము విధేయులు కావాలి. కనుక అట్టి విధేయతను మనం అనుసరించినట్లయితే మనము ధన్యులము. అలా మనం విధేయతను అనుసరించకుండా చెప్పడమే మాకు గురి, చెప్పడం చాలు, అందరూ వింటే చాలు, దానివల్ల నీకేం ప్రయోజనం? నువ్వేమో నరకానికి సిద్ధమవుతూ ఉంటావు. ఎందుకంటే చెప్తున్నావు కానీ చేసేది లేదు కదా. నీలో ఆలోచించుకోవాలి సార్. కాబట్టి దేవునికి అన్నీ తెలుసు, మనకేమేం కావాలో అన్నీ ఆయనకు తెలుసు అంటున్నాడు. కనుక మన తలంపు పుట్టగా మనం పేరు అంటాడు. చూడండి దావీదు మహారాజు ఏమంటాడు? 139వ కీర్తన 139వ కీర్తన 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలపులు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసింది. చూసారా? కాబట్టి మన సమస్తాన్ని ఎరిగిన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం ఏం చెప్తూ ఉన్నాం, ఏం నడుస్తూ ఉన్నాం, ఏం చెప్తూ ఉన్నాం, ఏం అంగీకరించాం, ఏం చెప్తూ ఉన్నాం, ఏమి మనము అనుసరిస్తూ ఉన్నాం. ఇది లేకపోతే మన జీవితము వ్యర్థమే. ముందు చదివాము అన్నమాట, వ్యర్థము అంటున్నాడు. కాబట్టి నిత్యుడగు దేవుడు మన విషయంలో ఎంతో అంగీకారాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు అన్ని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఏది కొరతగా ఉన్నా ఆయన మనకు సిద్ధం చేయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మన జీవితాలను గడపడానికి దేవుడు మనతో ఉన్నాడు. అయితే ఎప్పుడు ఆయన మాట విన్నప్పుడు, ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు, ఆయన చెప్పినట్లు నడుచుకున్నప్పుడు, ఆయన ప్రకారం మనం జీవించినప్పుడు, మనము పరిశుద్ధతను అపేక్షించినప్పుడు, పరిశుద్ధతలో జీవించినప్పుడు, పరిశుద్ధత ద్వారా ఇతరులకు ప్రకటించినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. కనుక వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన నిత్యుడగు దేవుడు. ఆయన జ్ఞానము శోధించడం అసాధ్యము. మనము మాటలు నేర్చుకొని జ్ఞానయుక్తంగా వాక్యం చెప్పడంలో ఏమీ ప్రయోజనం ఉండదు. కనుక వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, చూడండి దయచేసి కీర్తనలు 69:5. కీర్తనలు 69:5. కీర్తనలు 69:5. దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసేది. ఎంత అద్భుతమైనటువంటి మాట దావీదు మహారాజు. వాస్తవానికి అందుకే ఆయన ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. మనం కాలేము. ఎందుకు? మనం లోపల ఒకటి బయటకు ఒకటి, మన క్రియ ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మన బ్రతుకులో ఉన్నటువంటి ఈ మార్పు దేవుడు ఎరుగు. కానీ ఈ మాట మనం పలకలేము. ఏమంటున్నాడు ఇక్కడ? దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసేది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు.
బయటకు కూడా చెప్తాం. కానీ మన అపరాధాలు ఆయనకైతే మనకు కావు కదా. ప్రజలకు మనం మభ్యపెట్టచ్చు, కానీ దేవుని మభ్యపెట్టలేము మనం. ఈరోజు మనం చేసే పనులు అవే. భక్తి పైకి చూపిస్తున్నాం, కానీ హృదయంలో లేదు కదా మనకు. మన హృదయం ఎలా ఉంది, మన హృదయ జీవితం ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి నీ అవసరం ఏదో నీకు తెలుసు. నా దగ్గర డబ్బు లేదు అని నువ్వు అనొచ్చు, కానీ నీకు కావాల్సింది ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు ఆయన మాటలు. నా జీవితంలో ఎన్నోసార్లు నేను ఆ విధంగా మొదలుపెట్టినప్పుడు దేవుడు నాకు ఫుల్ఫిల్ చేశాడు. లేకపోతే నేను ఇంతవరకు ఆయన సన్నిధిలో, ఆయన సేవలో కొనసాగించలేను. అద్భుతంగా పోషించాడు నన్నంటే నన్ను ఒకరి కాదు, కుటుంబాన్ని, 4 కుమార్తెలను, భార్యను, తల్లిని ఆయన పోషించాడు. లేకపోతే నా జీవితం ఎంత, లేకపోతే నా ఆదాయం ఎంత? కళ్ళ ముందు ఉంది, ఎక్కడో లేదు, చెప్పుకోవడం కాదు, క్రియాశీలమైన జీవితం మనం చూస్తూ ఉన్నాం. గ్రహించాలి మనం. అలాంటి దేవుని మనము మభ్యపెట్టడం ఎంత సమంజసం? అలాంటి దేవునికి మనము నిజంగా ఆయన చెప్పినట్లు మనం వినకపోతే మనం ఎంత ఆశీర్వాదం పొందుతాం? కాబట్టి మన జీవితంలో ఇవన్నీ కూడా మన ముందు పెట్టాడు దేవుడు. అందుకని ఏమేం మనకు అవసరమై ఉన్నావో అవన్నీ మన దేవునికి చాలా స్పష్టంగా తెలుసు. చూడండి ఏమంటున్నాడు, మత్తయి సువార్త 6:32 వచనం. మత్తయి సువార్త 6:32 వచనం. ఇవన్నీ నీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి. చూసారా, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఏం చేయాలి మరి మనం? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకడం నేర్చుకోవాలి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. అది కాదు మనం చేస్తాండేది. మాకొచ్చు, మేము చెప్పే సాల్వ్ అనే టైప్లో మనం ఉన్నాం. ఏం ప్రయోజనం? ఈరోజు జరిగే మీటింగ్లన్నీ అవి చూసుకోకుండా కావాలంటే దానికి ప్రజలు ఏమైపోతున్నారంటే ముగ్ధులైపోతున్నారు. అబ్బా ఏం చెప్పాడు అన్నట్లుగా ఫీల్ అయిపోయి ఏం చేస్తున్నారు? వారి యొక్క సమర్పణలో అంగీకరించడంలో, ఇవ్వటంలో ఏమైపోతున్నారంతా లగ్జరీ లైఫ్. మన జీవితం లగ్జరీగా మారిపోతా ఉంది. ఈ లగ్జరీ లైఫ్ అక్కడికి వెళ్తుందో లేదో ఒకసారి ఆలోచించుకో. ఏ భక్తుడంటే లగ్జరీగా జీవించాడు ఈ లోకంలో? చెప్పగలరా? నిజమైన భక్తులు ఎంతోమంది ఉన్నారు లోకంలో. నిజమైన భక్తులు ఎలా లగ్జరీగా జీవించారు? లగ్జరీగా జీవించారు వాళ్ళంతా? ఆలోచించాలి ఒకసారి. కాబట్టి భక్తులు దేవుని యందు జీవించేవారు లగ్జరీని ఆశపడరు. దేవుడు ఇచ్చినాడు, దేవుడు అందరికి ఇస్తాడు. దేవుడు ఇచ్చిన ఆధిక్యతను దేవుని కొరకు వాడుకోవాలి. మన సౌలభ్యం కొరకు కాదు, మన అందచందాని కొరకు కాదు, మన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడం కొరకు కాదు, దేవుని గొప్పతనాన్ని చూపడం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. కాబట్టి దేవుడు మనకి ఇచ్చే గొప్ప ఆధిక్యతను మనము మర్చిపోకూడదు. అందుకే దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, చూడండి దయచేసి 33-34 చదువుకున్నాం. అలాగే రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఈనాటి కీడు ఆనాటికి చాలు. మనం ఎక్కువ చింత చేస్తాం, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. అంటే బాధ్యతను అనుసరించడం తప్పదు. ఆయన ఇచ్చిన బాధ్యతను మనము అనుసరించాలి, సందేహం లేదు. దేవుడు కుమారుడికి ఇచ్చినటువంటి బాధ్యతను అనుసరించాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి, మరలా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. నిరీక్షణ
మాత్రం విస్మరించడం కాదు, ఉన్నదంతా ఒకటే రోజులో తినేసి కూర్చోవడం కాదు. కాబట్టి మన యొక్క స్థితిగతిని మనం గుర్తించి ఏం చేయాలి? మనము ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలుగా జీవించడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా మనము జీవించాలి. దేవుడు చూడండి దయచేసి యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన దేవునితో సమానముగా చేసుకున్న కనుక ఎందు నిమిత్తమును యూదులు ఆయనను చంపబడనని మరి ఎక్కువగా ప్రయత్నము చేశారు. మనమంతా ఆయన సొంత బిడ్డలమని చెప్పుకోవడం తప్పలేదు, కావాలి. మన ఆయన ఆయనే, మన అందరి ఆయన ఆయనే. కానీ యూదులని గ్రహించలేకపోయారు. అయితే నువ్వు నేను గ్రహిస్తున్నామా? నాయన మాట వింటున్నామా? నాయన చెప్పినట్టు చేస్తున్నామా? యేసు ప్రభు చేశాడు కాబట్టి మా నాయనని సంబోధించగలిగాడు. నీవు నేను నాయన అంటామే కానీ అనుసరించడం మన చేత కాలే. దౌర్భాగ్య పరిస్థితి మనదంతా. ఆలోచించుకోండి ఒకసారి. ఎంత మాత్రం దేవునికి మనం లోబడుతున్నాం, దేవుని భయం కలిగి ఎంత మాత్రం మనం జీవిస్తున్నాం ఈ లోకంలో. కాబట్టి ఆయన మాటలు మనం విని ఆ రీతిగా మనం నడుచుకున్నట్లయితే ధన్యులమవుతాం. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడింది కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. ఇంత సత్యం తెలిసినా కూడా మనం ఆయన మాట వినం. బైబిల్ చేతిలో ఉంటుంది, ప్రార్థన కూడా చేస్తాం, పాటలు కూడా పాడతాం, బాగానే ఉంది, చదువుతాం, బాగానే ఉంది. అనుసరిస్తున్నామా? అనుసరించకుండా ఎంత భక్తి చూస్తే ఏం ప్రయోజనం? దానివల్ల ఏ లాభం మనకు? ఎవరు ఎంత ఆకర్షణగా చెప్పిన ప్రయోజనం ఏమొచ్చా అనుసరించకపోతే? మాటలు మాట్లాడరు, చాలా తీయగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కాదని. కానీ అనుసరణ ఎవరు చేయాలి? కానీ యేసు ప్రభు అనుసరించాడు. యేసు ప్రభు నిజంగా తను అనుసరించిన తరువాతనే తండ్రి అని సంబోధించడానికి ఇష్టపడ్డాడు. గనుక మనం అనుసరించినట్లయితే, మనం ఆయన అనుసరించినట్లయితే మన పాదము తొట్టిల్లు పాట కాదు. అందుకే దావీదు మహారాజు అంటాడు ఒక మాట, 121వ కీర్తన 121వ కీర్తన 121వ కీర్తన 3వ వచనం చూస్తాం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు, కొనుగోడు నిద్రపోడు. చూసారా? ఆయన నిద్రపోయేవాడు కాదు. ఎందుకు? నిన్ను చూస్తూనే ఉంటాడు. నా బిడ్డ ఎలా నడుస్తున్నాడు, నా బిడ్డ ఏం మాట్లాడుతున్నాడు, నా బిడ్డ ఏం చేస్తున్నాడు, నా బిడ్డ చెప్పింది ఏంటి, నా బిడ్డకి నేను చెప్పింది ఏంటి, నా మాట ప్రకారం నడుస్తున్నాడా లేదా, నిన్ను చూస్తూనే ఉంటాడు, నిన్ను గమనిస్తూనే ఉంటాడు. మనమైతే పక్కలో ఏదైనా జరిగినా కూడా నేను చూడలే అంటాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి మనది. ఆలోచించండి ఒకసారి. మన పక్కలోనే ఏదో ఒకటి జరిగి ఉంటుంది కానీ అబ్బా నేను చూడలేదే అంటాం, ఒకటే మాట. ఎందుకు? మనకెందుకు దాంతో పని అన్నట్లుగా మనము వ్యవహరిస్తాం. మన బ్రతుకది. కానీ మన దేవుడు అలా వ్యవహరించడే. పక్కలో జరిగేది, పక్కలో ఉండేది నువ్వు చూడలేకపోతే ఎలా? అందుకని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు, కొనుకడు. కనుక ఏం చేస్తాడు? ఆయన నిన్ను సిద్ధపరచడానికి ఇష్టపడతాడు. అందుకే యోబు భక్తుడు కూడా ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, చూడండి ఏమంటాడంటే, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడు? 38వ అధ్యాయం 41వ వచనం
38:41 తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచేవాడు ఎవడు? మనుషులా, జంతువులా, లేక ఇతర పక్షులా? దేవుడు కాదా? మరి నీకు సిద్ధపరచడా? ఎందుకు ఇబ్బంది పడతావు? నీకు సిద్ధం చేస్తున్నాడు దేవుడు. అట్టి దేవుని స్మరించడం నేర్చుకో, అట్టి దేవుని ఆరాధించడం నేర్చుకో, అట్టి దేవుని పూజించడం నేర్చుకో. ఆ దేవుడు నీ కొరకు సిద్ధంగా ఉంచుతూ ఉన్నాడు, నీ కొరకు ఆహారం సిద్ధపరుస్తూ ఉన్నాడు. నిన్ను ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నాడు? కొనుక్కుబాటు లేకుండా నేను గమనిస్తూనే ఉన్నాడు. నీవు నిజంగా ఆయన కుమారుడివా, లేకపోతే సైతాను బిడ్డవా? కాబట్టి నీకు సంపూర్ణంగా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రొవైడ్ చేస్తున్నాడు. యెహోవా ఈరే, హి ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన అన్ని మనకు తయారు చేస్తూ ఉన్నాడు, సిద్ధం చేస్తూ ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 22, లూకాసు వార్త 22 70-71 వచనం. 22-70-71. అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అంటే ఆలోచించాలి ఒకసారి. అటైతే నువ్వు దేవుని బిడ్డవా అంటారా లేదా? మన వాళ్ళు కూడా చాలా మంది అంటుంటారు వాళ్ళు దేవుని బిడ్డలబ్బా. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు సైతాన్ బిడ్డవు కదా, అవునా కాదా? అది సైతాన్ బిడ్డవైతే ఎలా, నీ బ్రతుకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే దేవుని కుమారుని. చూసారా ఎంత ధైర్యం ఉంది, ఎంత సాహసం ఉంది, ఎంత పరిశుద్ధత ఉంది, ఎంత క్రియ కలిగిన జీవితం, ఎంత నిరీక్షణ కలిగిన జీవితం, ఎంత విశ్వాసం ఉంది. మరి మనకుందే? నీళ్ళలో మునిగింటాం, తేలింటాం. ఏంటికి? దేనికి? మనుషులు కనపడడానికి, దేవునికి కాదు మనం కనపడేది. వైభవాలు బాప్తిజం తీసుకున్నారు. కాబట్టి మన బ్రతుకును ఒకసారి పరిశీలించుకోవాలి, ఆలోచించాలి. వాక్యం ఎందుకు చదువుతున్నాము, ప్రార్థన ఏమని చేస్తున్నాము, నాకు అది కావాలా, ఇది కావాలా, అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా అంటే ఎప్పుడు చేస్తాడు ఆయన? ఆయన మాట మనం వింటే కదా ఆయన చేసేది. కొన్నిసార్లు ఆయన వినకపోయినా చేస్తూనే ఉంటాడు. కనీసం తెలుసుకుంటారని. కానీ మనం తెలుసుకోక ఏం చేస్తాం? విస్మరిస్తాం, ఆయన్ని ఎదిరిస్తాం. ఆయన ఎదిరిస్తామంటే నువ్వు చెడ్డోనివి అనము, అవతలను పట్టుకుని ఉంటావు, నువ్వు పనికిరానివి, నువ్వు చెడ్డోనివి అని అంటాం. అంటే ఎవరిని ఎదిరిస్తున్నావు? నువ్వు దేవుని కాదా? ఆలోచించుకో ఒకసారి. నీ పక్కని నువ్వు నిలుస్తున్నావు అంటే నీ దేవుని కాదా? ఇది గ్రహించడం లేమా? దీన్ని మనం అర్థం చేసుకోవడం లే. కాబట్టి మన యొక్క జీవిత విధానాన్ని మనము గుర్తించాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గనుక ప్రభు యొక్క పనిలో మనం ముందుకు సాగాలి అంటే, దేవుని యందు మనం జీవించాలి అంటే, ప్రభులో మనం కొనసాగడానికి మనము సంసిద్ధులం కావాలి. అది దేవుని యొక్క ఇష్టం. అప్పుడే మనము దేవుని బిడ్డలం, అప్పుడే మనము దేవునికి ఇష్టమైన వారం, అప్పుడే మనము దేవుని యందు జీవించిన వారం అవుతాము. అలా మనం చేయలేకపోతే మనం ఆయన బిడ్డలమైతే కాలేము. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట చాలా స్పష్టంగా ఉంది. నీవు ఎవరివి? దేవుని బిడ్డవా? దేవుని బిడ్డవైతే దేవుడు అన్ని కూడా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డవైతే దేవుడు నీకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ కొరత లేని జీవితం దేవుడు. దేవుని బిడ్డలు కావాలి, అప్పుడు ఇవన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి. సైతాను బిడ్డలాగా ఉంటే నాకేంలే, నాకెందుకులే, నేనేముందిలే, ఇదే మన బతుకు, అయిపోయా. ఇంకా నువ్వు దేవుని బిడ్డ ఎన్నటికీ కాలేవు. బాధ్యత లేని బ్రతుకు. దేవుని బిడ్డలు ఎలా అవుతారు?
దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఈ లోకంలో బ్రతకాలి, ఈ లోకంలో నా బిడ్డగా జీవించాలి, ఈ లోకంలో నా కాడి మోయాలి, ఈ లోకంలో నన్ను ప్రకటించాలి, ఈ లోకంలో నా కొరకు ఆస్తిని సంపాదించాలి. ఏంటి ఆస్తి? ఆత్మను సంపాదించాలి. కాబట్టి మన బ్రతుకును ఒకసారి పరిశీలించుకోవాలి. అలా మనం పరిశీలించుకోకుండా మనమేదో అన్నీ తెలుసు అన్నట్టు ఫీలింగ్, అంతే అంతే. అలా మనము దేవుని బిడ్డలమైతే కాలేము, ఎన్నటి కాలేము. కాబట్టి ప్రభువులో మనం కొనసాగడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను మనము పోగొట్టుకోకూడదు. ఆత్మానుసారమైనటువంటి జీవితం, ఆత్మానుభవం కావాలి, అనుభవం కావాలి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఆ అనుభవాన్ని బట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఒకసారి చూద్దాం. పేతురు 2వ పత్రిక 2వ వచనం చదువుకుందాం. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయో సమాధానమును విస్తరించునుగాక. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. అనుభవ జ్ఞానం కావాలి, అనుభవం కావాలి, చెప్పడం కాదు, క్రియ కావాలి, క్రియ కావాలి. ఏడు చూసినా మనం దొంగలమే. ఆలోచించుకోండి ఒకసారి. ఎక్కడ చూసినా దొంగతనమే చేస్తుంటాం మనం. చూసుకోండి, చేస్తున్నారో లేదో. మరి ఎలా అవుతాము? అందుకే ఆ దొంగ అన్నాడు. వాడ ఏమన్నాడు? ఒరే, మనం దొంగలమే, మనకి శిక్ష తగును. ఆయన ఏ పాపం చేయని వాడు, ఆయన ఏ తప్పు చేయలే, కానీ ఆయనకు ఈ శిక్ష ఎలా? ప్రభువా, నీ రాజ్యంలో నన్ను ఒకసారి. అది ఇప్పుడు మనం చదివాము. ఏమని చదివాము? లూకాసు వార్తలో ఏమన్నాడు? అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నీ రాజ్యము ఏమేమి వెతకాలనుకున్నాడు? మొట్టమొదట నీ రాజ్యాన్ని వెతుకు. ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. రెండవది ఆయన నీతిని మనము అనుసరించాలి. దేవుడు మనకు అన్ని కూడా ఇస్తూ ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిద్రపోలే. మనం హాయిగా నిద్రపోవడానికి ఇష్టపడతాం. ఎప్పుడు చూసినా రెస్ట్ కావాలి, రెస్ట్ కావాలి అనుకుంటూ ఉంటాం. మనం అంతా ఈ లోకంలో రెస్ట్ రెస్ట్ రెస్ట్. ఈ లోకాన్ని విడిస్తే రెస్టే, కానీ రెస్ట్ లో ఉంటావు, నరకంలో ఉంటావు, అగ్నిలో ఉంటావు. ఏది కావాలన్నా ఈ లోకంలోనే సంపాదించుకోవాలి. ఆడగాదు విభజన, ఇక్కడే జరుగుతుంది మనకు ఆ విభజన. వాటిని మనము గ్రహించాలి, వాటిని మనం అనుభవించాలి, అనుసరించాలి. అప్పుడే మనము దేవుణ్ణి ఆరాధించే వారం అవుతాం. అప్పుడే మనము దేవుని స్తుతించే వారం అవుతాం. ఎన్నో ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఆయన వాటన్నిటినీ మనకు అనవసరం, కానీ ఒక్కటి మనం నేర్చుకోవాలి. దావీదు రాజు ఎంత ఇష్టానుసారుడు అయ్యాడు. చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. 139:2-3 ఏమన్నాడు? నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పరుడుట, నేను నడుచుట, నా ఆలోచన యావత్తు నీ స్వాధీనంలో ఉంది ప్రభు అంటున్నాడు. నువ్వేనా? మనం అది అనుకోవడమే. మనం ఏం మాట్లాడుతున్నా మనకు తెలియదు. నేను కరెక్ట్ మాట్లాడుతున్నా అంటాం. మనం కరెక్ట్ మాట్లాడుతున్నా. నువ్వు నిజంగా కరెక్ట్ మాట్లాడుతున్నావో లేదో పరిశీలించుకో. ఇదే నీకు న్యాయ గ్రంథం. న్యాయవాది ఇక్కడే ఉన్నాడు, న్యాయాధిపతి ఇక్కడే ఉన్నాడు. అది మనం గ్రహించడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన కొరకు ఆయన నిద్రపోవటంలే, మేలుకు ఉన్నాడు. ఆయన మనం స్తుతించాలి, ఆయన మనం ఆరాధించాలి, ఆయన మనం గణపరచాలి. దేవుడి మాటలు ఆయన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక.